శుభం బియాతు. మన కేతు గ్రహం నుంచి మాట్లాడుకుంటున్నాం. లగ్నాలు కేతు ఉండే స్థానాన్ని బట్టి ఆ యొక్క భావాల ద్వారా మనకు ఒక మోక్ష మార్గం చూపిస్తుందని చెప్తాడు. అంచేత ఈ 12 భావాలు ఏదైతే ఉన్నాయో లగ్నాలు 12 భావాలు, తనుభావము, ధనభావము, మాతృభావము, తల్లి, చతుర్థ భావం, పంచమం సంతానం, షష్టం ఆరోగ్యము, సప్తము భార్య సంసారము, అష్టమము ఆరోగ్యము అయితే ఆయుష్, భాగ్యము 9 ఏళ్ళు, 10 ఏళ్ళు రాజ్యము, 11 ఏకాదశం అనేది లాభస్థానం, 12 వ్యయస్థానం, ఖర్చు పెట్టే స్థానం. ఇలా 12 రాశుల్లో నేను ఏ భావంలో ఏ విధంగా మోక్షాన్ని ఇస్తాడు అనేది కేతువు మూలం. మన మోక్షం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే జ్యోతిషశాస్త్రానికి మోక్షానికి దగ్గర సంబంధం ఉంది. అంటే మానవ జనం ఎత్తేదే మోక్ష సాధన కోసం మనం అనుకుంటాం కాబట్టి ఈ మోక్ష సాధనకి కేతు కీలకమైన పాత్ర వహిస్తూ మధ్యలో ఉండి అవసరాన్ని బట్టి ఏ గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటూ ముందుకెళ్ళాలా అని కేతు కంట్రోల్ చేస్తూ మన లగ్నాన్ని బట్టి ఒక్కొక్క గ్రహాన్ని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ కష్టాన్ని సుఖాన్ని దాటిస్తూ మనకు అంతిమంగా భగవతత్వాన్ని చెబుతూ భగవంతులో ఐక్యం చేయడానికి చేసే ప్రయత్నం కేతు అనే గ్రహం చేస్తుంది. చాలామంది అంటారు రాహుకేతుల మధ్య నడిపడిపోయి కాలశపోతం చూసి ఉంది చేసుకోండి ఇవి అని చెప్తుంటారు. అసలు రాహుకేతుల మధ్యలో పడ్డమే చాలా అదృష్టంగా మనం భావించాలి. దాని వల్ల ఒక విచిత్రమైన కథ ఉంది, ఆ తర్వాత చెప్తాను. కానీ ఈ కేతు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంత అద్భుతంగా కేతు యొక్క ప్రాధాన్యత వహిస్తున్నప్పుడు లగ్నం అంటే తనుభావం మీద ఉంటే ఏం చేస్తాడు, ద్వితీయం రెండవ ధనభావం ఉంటే ఏం చేస్తాడు, తృతీయం భాతృస్థానంలో ఉంటే ఏం చేస్తాడు, ఏ విధంగా మోక్షం ఇస్తాడు, చతుర్థం ఇల్లు వాకిలి వాహనం తల్లి గురించి మనం మాట్లాడుకుంటే ఆ స్థానంలో కేతు ఉంటే ఎటువంటి మోక్షం ఇస్తాడు, పంచమం పుత్రుల ద్వారా ఎటువంటి మోక్షాన్ని ఇస్తాడు, షష్ఠ స్థానం ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఏ విధంగా తీసుకుని మోక్షం ఇస్తాడు, సప్తమం భార్య మూలకంగా ఎటువంటి మోక్షాన్ని ఇస్తాడు, అదేవిధంగా అష్టమం ఆయుష్ మూలంగా అంటే అష్టమ స్థానంలో కేతుంటే ఏ విధమైన మోక్షం ఇస్తాడు, భాగ్యస్థానం 9 ఏళ్ళు ఎటువంటి భాగ్యాన్ని ఇస్తూ మోక్షం ఇస్తాడు, భోగంతో కూడా మోక్షం అంటాం అది ఎలాగిస్తాడు, అలాగే రాజ్యం చేసే కర్మల బట్టి ఎటువంటి మోక్షాన్ని ఇస్తాడు, అదేవిధంగా లాభము వచ్చే లాభాల బట్టి ఎటువంటి మోక్షం ఇస్తాడు, వ్యయం సంపూర్ణ మోక్షం ఏ విధంగా ఇస్తాడు అంటే ఇంకో జన్మ లేకుండా ఏ విధంగా మోక్షం ఇస్తాడు. ఇదంతా కేతు ఉండే స్థానాన్ని బట్టి మనకి ఇవన్నీ క్లియర్గా కనబడుతుంటాయి అన్నమాట. అంటే ఈ 9 గ్రహాల్లో ఒక కేతు గ్రహాన్ని గట్టిగా పట్టుకుంటే మన జీవితం ధన్యమైపోయినట్టే, కరెక్ట్గా చెప్పాలంటే. అంచేత కేతుకి అధిష్టానాన్ని గణపతి అని చెప్పి మనం ఋషులు కూడా పూర్వకాలం నుండి చెప్పింది ఒకటే మాట ఏంటంటే గణపతి పూజ చేయండి ఏ పని చేయకూడదని చెప్పడంలో కూడా అంతరార్థం కూడా అదే మాట. ఒకసారి గణపతి తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మిగిలిన 9 గ్రహాలు కేతు కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మహా అద్భుతంగా సఫలితాలు ఇస్తూ మోక్ష మార్గం చూపిస్తుంది. కాబట్టి ప్రతి పూజకి వ్రతానికి అన్నిటికీ ముందు గణపతి పూజ చేయమని చెప్పడంలో అంతరార్థం ఉంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ గణపతి మంత్ర సాధన చేసుకుంటూ మరొక ఎపిసోడ్లోకి వెళ్దాం. శుభం బియాతు. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.